నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లలకి క్యారెట్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. క్యారెట్ చాలా రకాలుగా చిన్నారులకి ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. క్యారెట్ 6th మంత్ బేబీ నుండి పెట్టుకోవచ్చు. క్యారెట్ ప్యూరీ ప్రిపరేషన్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియోలో ఇంకొక మెథడ్‌ని చూపిస్తున్నాను. ఈ రెసిపీ లంచ్ ఆర్ డిన్నర్ టైంలో చిన్నారులకి పెట్టుకోండి. 6th మంత్ బేబీ నుండి 8th మంత్ బేబీస్‌కి అయితే క్యారెట్‌ని ప్యూరీ లాగా చేసి మీరు తయారు చేసిన ఉగ్గులో కలిపి చిన్నారులకి పెట్టుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో 9th మంత్ బేబీ నుండి చిన్నారులకి ఎలా పెట్టుకోవచ్చు అనేదైతే చూపించాను. పిల్లలకి పెట్టుకునే మరికొన్ని క్యారెట్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను క్యారెట్‌తో మరికొన్ని రెసిపీస్ తయారు చేసి పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్‌ని రన్ చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఛానల్‌ని రికమెండ్ చేయగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్‌లో శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు బదులు మీరు కందిపప్పు, ఎర్ర కందిపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీరు ఇందులోనే స్పినాచ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈజీ డైజెషన్ కోసం కొద్దిగా జీరాని కూడా వేసి 400 ml వరకు నీళ్ళని పోసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయినాక స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి గట్టిగా జీలకరించి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లల్ని హెల్తీగా వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్ని చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. పిల్లలు నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. నేను ఓవర్ నైటే 2 క్యాష్యూ, వాల్నట్, ఆల్మండ్‌ని సోక్ చేసుకుని పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా ఒక్కొక్కటిగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక్కటి పడితేనే నెక్స్ట్ ఇంకొక డ్రై ఫ్రూట్స్‌ని చిన్నారులకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్కటిగానే ఇంట్రొడ్యూస్ చేయాలి తప్ప అన్నీ కలిపి ఒక్కసారి చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయకూడదు. ఆల్మండ్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి వీటిని మరొక్కసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. జార్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఓవర్‌నైట్ సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఫైన్‌గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్నారులకి గనక దగ్గు, జలుబు ఉంటే నెయ్యి బదులు నూనెని తీసుకోండి. నెయ్యి కాక వచ్చినాక కొద్దిగా జీరాని చిట్టపటలాడనిచ్చి తురిమిన క్యారెట్ 1/4 బౌల్ని వేసి ఫైన్గా కుక్ చేసుకున్నాక 300 ml వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకునేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండి నీళ్ళని పోసుకోండి, లేదంటే నెయ్యి చిందులు అయితే మీద పడతాయి. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చిన్నారులకి తీపి ఇష్టమైతే కొద్దిగా బెల్లం తురిమేయండి, లేదంటే డేట్స్ ప్యూరీనైనా ఇక్కడ వేసుకోవచ్చు. చిన్నారులకి స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసి ఫైన్గా కలుపుకొని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. నమస్కారం, నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లలకి మిక్స్డ్ వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకుని తయారు చేసుకునే బేబీ ఫుడ్ని చూపిస్తాను. మీరు నేను చూపించిన వెజ్జీసే కాకుండా మీ ఇంట్లో ఏవి ఉంటే అవి యూస్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా సరే 6th మంత్ నుండి 18 మంత్స్ వచ్చే లోపులోనే అన్ని వెజ్జీస్, అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయాలి. లేదంటే 18 మంత్స్ తర్వాత మళ్ళీ మనం చిన్నారులకి ఏమన్నా కొత్త ఫుడ్, అది కూడా హెల్దీ ఐటమ్ అలవాటు చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. రీసెర్చ్ ప్రకారం తెలిసింది కూడా పిల్లలకి 18 మంత్స్ లోపులోనే అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసేయాలి, వాళ్ళకి అలవాటు చేయాలని చెప్తూ ఉన్నారు. ఈ రెసిపీ 10th మంత్ నుండి 2 ఇయర్స్ పిల్లల వరకు పెట్టుకోవచ్చు. పిల్లల ఒక డైట్ ప్లాన్లో మీరు ఖచ్చితంగా ఆకుకూరలు, క్యారెట్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ అయితే చేయండి. పిల్లలకి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉపయోగించుకుని తయారు చేసుకునే బేబీ ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని రెసిపీస్ మీకోసం పోస్ట్ చేస్తాను. మొదటిసారి ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. 1/4 బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్, సొరకాయ ముక్కలు, శుభ్రంగా కడిగిన పాలకూరని 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చల్లారనిచ్చి వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని 200 ml వరకు నీళ్ళని పోసుకుని ఓట్స్ 80% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి
80% కుక్ అయినాక గ్రైండ్ చేసుకున్న వెజ్జీస్ ప్యూరీని కూడా వేసి మొత్తం కలిసిలాగా కలుపుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే కొద్దిగా సాల్ట్ని వేసి మొత్తం కలుపుకుని చల్లారినాక నేతిని చిలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. నమస్కారం, నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లలకి డిన్నర్ టైంలో పెట్టుకునే హెల్దీ రెసిపీని చూపిస్తాను. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అతి తక్కువ టైంలోనే చేసుకుని చిన్నారులకి పెట్టే రెసిపీ ఇది. ఈ రెసిపీ మీరు చిన్నారులకి డిన్నర్ టైంలో పెట్టాలి అనుకున్నప్పుడు ఎర్లీ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకోండి. పిల్లలకి పెట్టుకునే మరికొన్ని డిన్నర్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీ సపోర్ట్ని నాకు అందివ్వాలి అనుకుంటే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగిన 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, పీల్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్ ముక్కలను కూడా వేసి 400 to 500 ml వరకు నీళ్ళని పోసుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోనిచ్చి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఏమన్నా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే ఇంకొద్దిగా దాన్ని టైట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోండి. ఇలా టైట్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కాచి చల్లార్చిన పాలు కొద్దిగా పోసుకుంటూ జావా మాదిరిగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే తినిపించండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం, నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. ఈరోజు వీడియోలో హెల్తీ టేస్టీ బేబీ స్టమక్ ఫిల్లింగ్ డిన్నర్ రెసిపీని చూద్దాము. ఈ బేబీ ఫుడ్ పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తిన్నాక బేబీ స్టమక్ ఫిల్ అయ్యి హాయిగా నిద్రపోతారు. మీరు ఇచ్చిన లైక్స్ని బట్టి నేను మరికొన్ని బేబీ డిన్నర్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుండి ఎటువంటి బేబీ ఫుడ్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను 7th మంత్ బేబీస్ నుండి 1 ఇయర్ బేబీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ బేబీ ఫుడ్ని తయారు చేశాను. ఈ బేబీ డిన్నర్ రెసిపీ కోసం గిన్నెలో 300 ml వరకు నీళ్ళను పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్ని ఉడకపెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని పక్క బర్నర్ మీద బాండీ పెట్టి బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారినాక ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకున్నాక చక్కగా మనకి క్యారెట్ ఉడికి ఉంటుంది. వీటిని కూడా చల్లారనిచ్చి ఫైన్గా ప్యూరీలాగా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని క్యారెట్ ప్యూరీని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ రెండు రెడీ అయిన తర్వాత 300 ml వరకు నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న ఓట్స్ ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని క్యారెట్ ప్యూరీని కూడా వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, మీ పిల్లలకి లైట్గా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేయొచ్చు. మొత్తం కలిసేలాగా కలుపుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.